ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లందరికీ శుభవార్త వచ్చేసింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్త అయితే వచ్చింది. రేపటి నుండి అమలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి జీవన్ ప్రమాణ్ ప్లాట్ఫామ్ ద్వారా తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం అయితే ఉంది. దీనివల్ల బ్యాంకుల శాఖను సందర్శించాల్సిన అవసరం అయితే ఉండదు. ముఖ్యంగా పెన్షన్ మంజూర్ అథారిటీ కూడా అథారిటీ ప్లాట్ఫామ్లో కూడా మీరు నమోదు చేసుకుంటే ఈ ఎంపిక అందుబాటులో ఉంటుందని చెప్తున్నారు. అయితే గతంలో కూడా బ్యాంకులకు సంబంధించి ఈ లైఫ్ సర్టిఫికేట్కి సంబంధించి ఆర్బీఐ కీలక ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ కూడా చాలా చోట్ల ఎక్కువగా అమలు అవ్వటం లేదు. ఏంటి అని చూస్తే సూపర్ సీనియర్ సిటిజన్ల పరిశీలనకు సంబంధించి ముఖ్యంగా సూపర్ సీనియర్ సిటిజన్లు 70 ఏళ్ళు పైబడిన వారు ఎవరైతే ఉంటారో దీర్ఘకాలిక వ్యాధులు అంటే వీళ్లే కాకుండా వీళ్లతో పాటుగా ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు దృష్టి లోపాలు ఉన్నవారు ఎవరైనా కూడా మీ బ్యాంకులకు కానీ లేదంటే ఈ పెన్షన్ ఆఫీస్కి వెళ్ళి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అలాంటి ప్రాబ్లం ఉన్న వారి ఇళ్ల వద్దే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సౌలభ్యాన్ని అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులన్నిటికీ కూడా ఆదేశించింది. అయితే ఎక్కువ చోట్ల అయితే అమలు అవటం లేదు. సో ఇక ఈసారి నుంచి అయితే అది ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మీకు సంబంధించిన బ్యాంకుకి మీరు కనుక ఇంటిమేషన్ ఇస్తే అక్కడి నుంచి సిబ్బంది వచ్చి మీ లైఫ్ సర్టిఫికేట్ అయితే తీసుకుంటారు. అలాగే పోస్టల్ సౌకర్యం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా జీవన లైఫ్ సర్టిఫికేట్ ఈ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఇస్తున్నారు. వాళ్ళే జీవన్ ప్రమాణ్ ప్లాట్ఫామ్ ద్వారా మీ ఇంటి దగ్గరే సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయించుకుంటారు. అలాగే ముఖ్యంగా పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబ పెన్షనర్ కోసం ప్రత్యేకంగా కొత్త ఖాతా తెరవమని ఎటువంటి బ్యాంకులు ఎవరు కూడా కోరకూడదని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి దురదృష్టవశాత్తు కనుక మరణించినట్లయితే ఆ పెన్షన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరికైనా కుటుంబ పెన్షనర్ ఎవరైనా ఉంటే వారి నామినీకి ఎవరికైనా వెళ్తుంది కాబట్టి ఆ పెన్షనర్ మళ్ళీ ఆ పెన్షన్ తీసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ కొత్త ఖాతా ఓపెన్ చేసి మళ్ళీ ఫామ్లన్నీ ఫిలప్ చేసి అంతా కూడా ఈ కొత్త ఖాతా అలాంటి ఏమీ ఓపెన్ చేయొద్దు. ఇప్పటివరకు ఏ పెన్షనర్కి ఏ ఖాతాలో ఇస్తున్నారో అదే ఖాతాలో ఈ పెన్షన్ అమౌంట్ అయితే వేసేయాలి తప్ప కొత్త ఖాతా తెరవాలని బ్యాంకులు అయితే కనుక ఆదేశించకూడదని ఆర్బీఐ సూచించింది. ఇది కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు.